హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి చేపల కూర, చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలండి. మందపాటి గిన్నె, వెడల్పాటి గిన్నె తీసుకోవాలి ముక్కలు విరిగిపోకుండా ఉండడానికి. నేను ఇక్కడ ఆనియన్స్‌తో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, క్వార్టర్ స్పూన్ ఏమో మెంతులు వేశాను. ఇవన్నీ బాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక 2 మీడియం సైజ్ టమాటోస్ వేశాను. పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా తీసుకొని 4 వేశానండి. మా పిల్లలు కారం అంటారు. అందుకని చెప్పి 4 వేశాను. మామూలుగా అయితే ఇంకా 6 కూడా వేసుకోవచ్చు. కారంగా ఉంటేనే బాగుంటుంది చేపల కూర. ఇందులోనే కరివేపాకు వేశాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ చేప ముక్కలు మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. అది ఇవి వేగిన తర్వాత అవి చేప ముక్కలు వేసేసేయాలండి. వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు చేప ముక్కలు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకి చేప ముక్క విరిగిపోకుండా ఉంటుంది. విరిగిపోయి కానీ మనము కొంచెం అట్లాగే పులుసు పోసేస్తే ఇంకా వెడల్పుడేసే కావాలి. కాబట్టి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పులుసు పోసేటప్పుడు విరిగిపోకుండా కొంచెం సేపు ఫ్రై చేశానండి. ఇలా కొంచెం గట్టిగా అవ్వేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మేము తీసుకున్న చేప వచ్చేసేసి కేజీ ముప్పావు ఉందండి. కేజీకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెడితే సరిపోతుంది. కేజీ ముప్పావు ఉంది కాబట్టి నేను నిమ్మకాయ కన్నా ఎక్కువగా ఇంకొంచెం పెద్దగా తీసుకొని చింతపండు ముందు నానబెట్టేసుకున్నాను. అది ఇప్పుడు పులుసు పోసాను. పులుసు పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం ముక్కల్ని స్పూన్తో తిప్పకుండా ఇట్లా డేషా పట్టుకొని అటు ఇటు పట్టుకొని ఇలా తిప్పాలండి. ఇలా తిప్పితే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. తర్వాత దీంతో పాటు నేను ఒక హాఫ్ గ్లాస్, మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఆ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి ఫ్లేమ్ హైలో పెట్టానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను. ఎందుకంటే నాకు కారం కలర్ తెలిసిపోతుంది సరిపోలేదని. అందుకని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను. నాకు ఉప్పు, కారం 2 సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఉప్పు, కారం 2 యాడ్ చేస్తున్నాను. చేపల కూరకి కొంచెం ఎక్కువ ఆయిల్, కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. కారంగా ఉంటేనే చేపల కూర చాలా బాగుంటుంది. లేకపోతే అస్సలు బాగోదు, నీసు వాసన వస్తుంది. కాబట్టి మళ్ళీ కారం వేసి మళ్ళీ తిప్పాను. మళ్ళీ తిప్పి స్టవ్ మీద పెట్టాను హైలో. ఇప్పుడు చేపల కూర దగ్గరగా అవుతుందండి. ఒక 15 మినిట్స్కి ఇట్లా దగ్గరగా అవుతుంది. మూత పెట్టి ఉంచాను. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇక చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా, టెంప్టింగ్గా ఉంది కదా. ఇలా దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొత్తిమీర, ధనియాల పొడి వేసానండి లాస్ట్లో. అది మా అబ్బాయి స్కిప్ చేసేసాడు వీడియో తీయడం. అవి 2 వేసి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.